ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి, రైతులు గమనించుకోవాలి. సో సీసీఐలో కూడా క్వింటా పైన అయితే 100 రూపాయలు తగ్గడం జరిగింది. సో మనం నిన్న వీడియో చెప్పుకున్నాం, కావాలంటే ఐకాన్లో వదులుతాను, వీడియో చూసుకోండి దయచేసి రైతన్నలు. అండ్ కొత్త పాత్రలు మాత్రం దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,000గా పలికింది, గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,151 రూపాయలు ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,182 రూపాయలుగా పలికింది. ఉట్నూరు ఇంద్రవెల్లి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,400 ఉంది, గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలు ఉన్నది. ఎన్కున్నూరు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,300 ఉంది, గరిష్ట ధర వచ్చి 6,700 ఉన్నది. బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. అమర్గల్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది, గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా పలికింది. రాయచూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. బీజాపూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 2,006 రూపాయలు ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,179 రూపాయలు ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ బీజాపూర్ మార్కెట్లు తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్.